హాయ్ వ్యూయర్స్, నేను మీ తుపాకి రాజా మదర్ డైరీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి అన్నతోటి ఇవాళ ముచ్చట పెట్టడానికి వచ్చిన. ఎప్పటి నుంచో ముచ్చట పెడదాం అనుకున్నా, కానీ నెంబర్ నిన్న తీసుకొని ఈ రోజు వచ్చిన. మరి అన్న ఏమేం చెప్తాడు, ఎట్లా ఉంది అసలు మదర్ డైరీ అన్న దాని మీద మంచి ముచ్చట పెడదాం అన్న. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా అన్న? మీది ఏ ఊరు, ఎంత ఊరు చదువుకున్నారో, మీ తల్లిదండ్రులు ఎవరన్నా? మాది రామన్నపేట మండలం, శోభనగర్పురం. ఇప్పుడు ప్రస్తుతం యాదాద్రి జిల్లా, అంతకుముందు ఉమ్మడి నల్గొండ జిల్లా. అంటే మీరు మీ కుటుంబాలు ఎంతమంది కూడా రాజకీయాలు ఉన్నారా? అంటే మా నాయనలు మా తాతలంతా తెలంగాణ సాయుధ పోరాటం చేసేది. మార్క్సిస్ట్ పార్టీ కుటుంబం. కమ్యూనిస్ట్. అంటే మీరు ప్రత్యేకంగా మీరు ఎప్పుడు వచ్చినారు రాజకీయాల్లోకి? అంటే నేను విద్యార్థి దశ నుంచి ఎస్ఎఫ్ఐ లీడర్. ఎస్ఎఫ్ఐలో పనిచేసినాను 15 ఏళ్ల పాటు. టీఆర్ఎస్ పార్టీలకు ఎప్పుడు వచ్చినా? టీఆర్ఎస్ పార్టీలకు ముఖ్యమంత్రి అయినాక, అంటే అయిన తర్వాతనే వచ్చిన. అంటే మీరు అప్పుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పనిచేసినారు కదా మీ వాళ్ళు. అంటే మీ దాంట్లో ఎవరన్నా పోలీస్ పార్టీలు అట్లాంటివి ఎవరన్నా ఉన్నారా? అంటే మా మామ పోలీస్ పార్టీ, మా పెద్ద నాయన మాల్ పార్టీ. మీరు మదర్ డైరీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారా? మదర్ డైరీ అంటే నేను 2003 నుంచి డైరెక్టర్ ఉన్నాను. డైరెక్టర్ ఉన్నారు. పాల సంఘం ఊర్ల సొసైటీ అధ్యక్షునిగా 92 నుంచి ఉన్నాను. సుమారుగా 30 సంవత్సరాలు అవుతున్నట్టు. డైరెక్టర్ కంటే ముందు ఏమన్నా సర్పంచ్ అనేది ఏమన్నా చేసినారా? అంటే నేను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా చేసిన. టీడీపీ పార్టీలో. ఏ మండలం? రామన్నపేట మండలం. అంటే ఎప్పుడు ఎలిమినేట్ మారెడ్డి ఉన్నప్పుడు? మాగిరెడ్డి గారు ఉన్నప్పుడు, మాగిరెడ్డి ఉన్నప్పుడు చేసిన. వడదలింగ యాదవ్ గారు జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు జిల్లా సెక్రటరీ కూడా చేసిన. అంటే మీరు ప్రత్యేకంగా చూసుకున్నట్టనా, మీరు డైరెక్టర్ గానే పనిచేస్తున్నారు 2003 నుంచి ఇప్పటి వరకు. ఎప్పుడన్నా మీరు చైర్మన్ అయితే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే నేను ఇప్పుడు కాదు నేను చైర్మన్ కావాలనేది. నేను చైర్మన్ అయినప్పటి నుంచే, నాకు డైరెక్టర్ అయినప్పటి నుంచే, ఊళ్ళో చైర్మన్ అయినప్పటి నుంచే నాకు ఉంది. అది మార్క్సిస్ట్ కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి ఫస్ట్ 92లో మార్క్సిస్ట్ పార్టీ నుంచే, మేము కమ్యూనిస్ట్ పార్టీ నుంచే అక్కడ అధ్యక్షునికి ఎన్నికైనా. అయితే ఇప్పుడు చైర్మన్ అయినాక మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇంకా ఎట్లా అనిపిస్తుంది అంటే, చైర్మన్ అయ్యింది సంతోషంగానే ఉంది, కానీ అది అప్పులలో ఉండి లోపడుకుంది కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ప్రధానంగా చూసినట్టయితే నల్గొండ రంగారెడ్డి జిల్లాలో పాడి రైతులు ఏదైతే ఉన్నదో 4 లీటర్లు 4 రూపాయలు పెంచుతా అని చెప్పినారు. 4 లీటర్లు 4 రూపాయలు గవర్నమెంట్ కేసీఆర్ గారు ఇస్తున్నారు. ఇప్పుడు అంటే ఒక 10 నెలలది ఇచ్చిండు. ఇప్పుడు 36 నెలలది ఇవ్వాలంటే దగ్గర సుమారుగా ఒక 50,000 కుటుంబాల దాకా ఉంటాయి మాకు పాలు పోసిన రైతులు నల్గొండ రంగారెడ్డి పాత జిల్లాలల్లో. అయితే అవి ఇప్పుడు ఇస్తామని మాట ఇచ్చిండు. నిన్న కూడా పోయి కలిసి వచ్చినాం, ఇంతకుముందు కూడా కలిసినాం. మేము చైర్మన్ అయినప్పుడు కూడా అమౌంట్ ఇస్తామని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మంత్రి గారు కూడా. అయితే ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో, మీరు మదర్ డైరీ దగ్గర దీక్షలు గిట్ట కొనసాగిస్తాం ఇవ్వకపోతాయి అని చెప్పి, ఏదైతే బర్రెలు ఉన్నాయో బర్రెల గిట్ట చనిపోయిన బర్రెల గిట్ట ఇన్సూరెన్స్ ఇస్తే బాగుంటుంది అనే దాని మీద ఇది ఒకటి 4 రూపాయలు లీటర్కు 36 నెలలకు ప్లస్ ఈ బర్రెలకు ఇన్సూరెన్స్ దానిపైన. అయితే లీటర్కు 4 రూపాయలు అనేది ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండు. అదే ఇప్పుడు ఆల్రెడీ మాకు టోకన్స్ కూడా ఇచ్చిండు. అవి త్వరలోనే చేపిస్తా అని చెప్పిండు. దానికి సుమారుగా 30 కోట్ల వరకు పెండింగ్ ఉండదు. అయితే ఇంతకుముందు ఎవరైతే గత మదర్ డైరీ చైర్మన్ చూసుకున్నట్టయితే మొత్తం నష్టాలకే తీసుకుపోయినారు. మీరు వచ్చినాక ఇప్పుడు మీరు లాభాలలో తీసుకుపోయి అటు ప్లస్ ఎవరైతే ఉన్నాడో పాడి రైతులు వాళ్ళకు, ఇంకొకటి ఏంటంటే ఊర్లలో గిట్ట పాల కేంద్రంలో పాలు పోదామంటే పోస్తలేరు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే జీతాలు గిట్ట, వాళ్ళకి వచ్చే పాల పైసలు గిట్ట టైంకి ఇస్తలేరు, పోస్తలేరు అనే కాన్సెప్ట్ వచ్చింది. అంటే దానిపైన మీరు ఎలాంటి అవగాహన తీసుకురాకపోతున్నారు? అయితే బ్రదర్, ఇప్పుడు లీటర్కు 4 రూపాయలు అనేదేమో గవర్నమెంట్ అని, అసలు మొత్తం నల్గొండ రంగారెడ్డి రైతులు అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని కలిస్తే లీటర్ 4 రూపాయలు అనేది మాకు ఇస్తాను ఆమించుకుంటూ ఇంటికో బర్రెని మీకు ఇస్తాను కూడా ఇచ్చిండు. అందులో అవి కూడా ఇచ్చేసిండు 50%. అంటే ఓసీలకు బీసీలకు కలిసి 50% అంటే 80,000 బర్రె సుమారుగా 40,000 కేసీఆర్ గారు ఇచ్చారు. 40,000 రైతులు పెట్టుకొని తెచ్చుకున్నాం. అదే ఎస్సీలకు అయితే 20,000, 60,000
ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ప్రధానంగా చూసినట్టయితే ఇదైతే మదర్ డైరీ ఉన్నదో పాలు అది ఎందుకు మార్కెట్ లోకి వెళ్తలేదు, ఎందుకు వెళ్తలేదు అని అంటే మీరు ఎక్కడ లోపము అసలు మార్కెట్ లోకి వెళ్తలేదు అని అంటే వాస్తవంగా మేము గతంలో 1,00,000 నుంచి 1,20,000 వరకు కూడా మేము పోయినాం. మార్కెట్ లో కూడా 90,000 1,00,000 రూపాయల దాకా కూడా మేము పోగలిగినాం. కానీ ఇప్పుడు ఏంటంటే రాను రాను హైదరాబాద్ కేంద్రం అయింది కాబట్టి ప్రైవేట్ డైరీలు వచ్చేమో రైతులకు పైసలు ఎక్కువిచ్చి, ప్రైవేట్ వాళ్ళు కాబట్టి పైసలు ఎక్కువిస్తారు, పైసలు ఎక్కువిచ్చి వాళ్ళు పాలు పోసుకోవడం అట్లా పాలు తగినాయి. ఇక మార్కెట్లోకి పోయేసరికి కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఏదైతే మార్కెట్ మదర్ డైరీ ఉన్నదో అనేక రకాల ప్రోడక్ట్స్ రావడం వల్ల మరి దీన్ని ఎందుకు మీరు ఇంత అభివృద్ధి పరంగా తీసుకెళ్తారు? ఇప్పటిదాకా జరిగింది అదే. మార్కెటింగ్ సరిగా చేయలేకపోవడం కారణం ఏంటంటే మాదేమో మదర్ డైరీ అనేది నల్గొండ రంగారెడ్డికి సంబంధించిన పాలు ఒరిజినల్ ఏంటంటే రైతులు బర్లను శల్కల పంట తిప్పుకొచ్చి కాసి గడ్డి కోసి వేసినటువంటి పాలు. అయితే నీకు హైదరాబాద్ నగరానికి చుట్టూ 100 కిలోమీటర్ల పరిధి 120 కిలోమీటర్ల పరిధి ఉన్నాయి కాబట్టి 12 అవర్స్ లోపల పాలు అందుతున్నాయి, ఒరిజినల్ పాలు. వేరే ఏ డైరీ అయినా చూసుకోను, వేరే ప్రైవేట్ డైరీ కానీ గవర్నమెంట్ డైరీ కానీ హైదరాబాద్కి వచ్చేసరికి 2 రోజులు 3 రోజులు పడతాయి. అవి ఆ పాల కంటే మా పాలు చాలా నాణ్యమైనవి. ఈ ఒరిజినల్ గా ఏదో డైరీలో పంట కట్టేసి మేపినవి కావు. ఇవి ఒరిజినల్ గా శల్కల పంట తిరిగి పసులు మేసి వచ్చే స్వచ్ఛందంగా వచ్చినటువంటి పాలు. మాకేందంటే మార్కెట్ లో ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారంటే కమిషన్ ఎక్కిస్తారు ఏజెంట్ల కమిషన్ ఎక్కించి ప్రోడక్ట్స్ ప్రజలకు తీసుకెళ్తున్నారు. వాళ్ళు తీసుకెళ్తారు కాబట్టి అక్కడ ఏజెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ పాలకైతే కమిషన్ ఎక్కిస్తారో ఆ పాలను అమ్మేసుకుంటాడు, తర్వాత మాయ అమ్ముతాడు. ఎందుకంటే మాకేందంటే మేము నాణ్యమైన పాలు ఇస్తున్నాం, ఒరిజినల్ ఇస్తాం, కమిషన్లు మేము అడ్డగోలు ఇవ్వలేము. అవును. అయితే ప్రధానంగా చూసినట్టయితే ఎంతమంది ఎంప్లాయీలు ఉంటారు? మాకు 560 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. పర్మనెంట్ ఎంతమంది ఉన్నారు? కాంట్రాక్ట్ 200 మంది పర్మనెంట్ ఉన్నారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు 200 మంది. 200 అంటే సుమారుగా 300 మంది దాకా 300 మంది అంటున్నారా? వాళ్ళకి ప్రతి నెల జీతాలు ఇద్దామంటే జీతాలు గిట్లా వెళ్ళే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే బ్రదర్, ఉదాహరణ చెప్తా. మీరు ఇంతకుముందు అన్నమాట వాస్తవ మార్కెట్లో ఎందుకు అనేది అది కారణం ఏంటంటే వేరే వాళ్ళు ఎక్కువ ఇస్తారు కాబట్టి వాళ్ళు తక్కువ గొంపు వస్తారు పాలు, తక్కువ గొంపు వచ్చి ఎక్కువ కమిషన్ ఇచ్చి అమ్ముకుంటు. మేము ఆ విధంగా ఇవ్వలేము. ఇది కోఆపరేటివ్ కాబట్టి మ్యాక్స్ కాబట్టి రైతుల సంస్థ కాబట్టి మాకు ఎక్కడ నష్టం జరుగుతుందంటే బ్రదర్, ఈ 560 మంది దాకా ఎంప్లాయీస్ ఉన్నారు. ఇదేమో అప్పుడు 1,00,000 2 లక్షల వరకు పాలు వచ్చినప్పుడు పెట్టుకున్నటువంటి సిబ్బంది అప్పుడు ఎక్కువ వచ్చినాయి కాబట్టి అవసరం ఉండే. మదర్ డైరీ అంటే అప్పుడు మార్కెట్ రేట్ బాగుంది, లాభాలలో ఉంది, ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా ఈ పాలు తీసుకోవాలని. అయితే ఇప్పుడు ఏమైందంటే అదే ఎంప్లాయీస్ ఉన్నారు కానీ పాలు ఇప్పుడు మాకు 60,000 లీటర్లు 62-63,000 లీటర్లు వస్తున్నాయి. 70 నుంచి 75,000 వరకు సేల్ అయింది. అయితే ఏమైందంటే ఓవర్ హెడ్ కాస్ట్ అంటే లీటర్కు 10 రూపాయలు పడుతుంది మాకు. ఎందుకు పడుతుంది అంటే 1,60,00,000 జీతాలు ఇస్తున్నాం మేము. 1,60,00,000 ఇప్పటివరకు. అయితే మీ దగ్గర ఇంటర్వ్యూ ఏనికి వస్తాను కదా నేను ఫోన్ చేస్తే వాళ్ళకి మాట్లాడితే వాళ్ళకు ఇక పైసలు వస్తలే వాళ్ళ పోసే బదులు ఇక పోయకనే బెటరు, ఇక మేము ఎందుకు మాకు లాభాలు లేని ఎందుకు అని అందరు రైతులు ఈ విధంగానే ఎవరైతే పాడి రైతులు ఉన్నారో మళ్ళీ చెట్టు పాల కేంద్రాలు పోయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు బయటనే అమ్ముకున్నారు కదా. ఇప్పుడు దాదాపు వచ్చినట్టు తగ్గింది కదా, తగ్గింది. అంటే ఇట్లా మీరు చైర్మన్ గా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చైర్మన్ గా అయినారు, డైరెక్టర్ గా అసలు ఏమేమి పని చేయాలనేది 2003 నుంచి ఎట్లా అభివృద్ధి చేయాలి అనేది ఇప్పుడు మీ దగ్గరకు వచ్చింది అధికారం. ఏం చేయాలనుకున్నా ఇప్పుడు డైరెక్టర్ ఉండే వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఉన్నారు కాబట్టి మీరు చెప్పేంత సలహాలు ఇచ్చేది ఇప్పుడు మీ చేతిలో ఉన్నది. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మార్కెట్లోకి తీసుకుపోవాలి. ఎందుకంటే మీ మీద ఒక మంచి నిర్ణయం తోటి మీరైతే కరెక్ట్ అనే కాన్సెప్ట్ తోటి మీకు అధికారం చేతిలో పెట్టినారు. అన్ని అడగొచ్చు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఫ్యామిలీలోనే ఇంతవరకు మదర్ డైరీ నడిచింది వాళ్ళ కనసందలాలని. ఇప్పుడు మీరు వచ్చినాక అసలు మీరు వస్తుందని అనుకున్నారా అసలు ఈసారి? అంటే నేను జితేందర్ రెడ్డి కంటే ముందే చైర్మన్ కావాలని ఫైట్ లో ఉన్నా. అప్పటి నుంచి ఉన్నారు. అసలు జితేందర్ రెడ్డి సీన్ లోనే లేడు, అప్పుడు చైర్మన్ సీన్ లో లేడు. అవును.
అప్పటికి నేను పొలిటికల్ లీడర్. అవును. సిపిఎం నుంచి వచ్చిన వాళ్ళం మేము. అవును. మాధవ్ రెడ్డి గారు తీసుకొచ్చారు మామూలుగా పార్టీలకు, టీడీపీలకు, కమ్యూనిస్ట్ భావాల నుంచి టీడీపీలకు. అయితే మా మామ నల్లరాఘవ రెడ్డి అని ఎమ్మెల్యే ఉండే, ఒక నగరకాల నుంచి 7 సార్లు ఎన్నికయ్యాడు. ఆయన మేము అదొకటే ఫ్యామిలీ అన్నట్టు, మా మామ అన్నట్టు ఆయన. మేము సెపరేట్ లీడర్గా ఉన్నాం కాబట్టి అట్లా మేము కలిసి వచ్చినాం. మాకు చుట్టాలు కూడా. నేను చేసుకుని కూడా స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నాను. అయితే మీరు సడన్ గా మీరే చైర్మన్ అభ్యర్థి అని నియమించినాక మీకు ఎట్లా అనిపించింది అన్న? అంటే దీనికి అంటే నాకు అప్పుడు చైర్మన్ అయ్యేదాని మీదనే ఫైట్ చేసిన నేను సుఖేందర్ రెడ్డి గారి మీద. ఫైట్ చేస్తే ఏమైందంటే అప్పుడు ఆయన సోదరుడు బొంగుల నరసింహారెడ్డి ఉన్నాడు. అయితే అప్పుడు మేము టీడీపీ నుంచి 13 మంది డైరెక్టర్లు ఉన్నాం. బొంగుల నరసింహారెడ్డి ఇంకొక డైరెక్టర్ ఇద్దరే కాంగ్రెస్ వాళ్ళు. ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్ వచ్చిండు. అవును. అదొక సమస్యలు ఉండే అప్పుడు. వచ్చినప్పుడు నేనేమన్నా 13 మంది తెలుగుదేశం వాళ్ళు ఉన్నాం, 2 కాంగ్రెస్ వాళ్ళు. 13 మంది ఉంటే మేము మాకు ఇవ్వకుండా నువ్వు బొంగుల నరసింహారెడ్డిని ఎందుకు నియమించారు అని ఆ రోజే నేను సుఖేందర్ రెడ్డి గారి మీద ఫైట్ చేస్తాను. అప్పటి నుంచి స్టార్ట్ అన్నే ఆయన దగ్గర కుటుంబాల దగ్గర పక్క మండలం పోతే ఆయన నల్లరాఘరెడ్డి శిష్యుడే, నేను నల్లరాఘరెడ్డి శిష్యునే అప్పట్లో. అయితే మీరు ఇంకొకటి చూసుకున్నట్టయితే మీరు డైరెక్టర్గా పని చేస్తున్నారు కదా, మీరు డైరెక్టర్ ఉన్నప్పుడు అంటే ఎప్పుడు లాభాలలో ఉండే మన డైరెక్టర్ 2003 నుంచి అంటే మీరు వచ్చినాక 2003 నుంచి 2008 ఆ ప్రాంతం వరకు మా దగ్గర మంచిగా ఉండే డబ్బులు ఉన్నాయి, ఒక 10 కోట్ల వరకు ఉన్నాయి. బుద్ధుల స్వామి గారు చైర్మన్ ఉండే, నేను ఉన్నాను డైరెక్టర్, అలా జితేంద్ర రెడ్డి కూడా డైరెక్టర్గా ఉండే. అప్పుడు ఒక 10 కోట్లు మా దగ్గర ఉండే. ఆయన వేటప్పుడు కూడా ఒక 10 కోట్ల ఉంచిండు. ఆ డబ్బులకి వెళ్ళి 4 కోట్ల చిల్లర, సుమారుగా 5 కోట్ల వరకు చిట్టాల ల్యాండ్ కొన్నాం. మదర్ డైరీకే. అది కూడా ఎందుకు కొన్నాం అంటే చెప్తా. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉంది, ఈ కోఆపరేటివ్ అన్ని లాగేసుకుంటాము అనేది ఒకటి వచ్చింది. ఇవన్నీ తీసేస్తాం, లాగే గవర్నమెంట్ అండర్ చేసుకుంటామని రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లా వచ్చింది. రాగానే వీళ్ళు గుంజేసుకుంటే ఎట్లా మరి అని మేము ఊటా పోయి ఆ చిట్టాలు నడిగొడ్డు అవుతుంది, నల్గొండ రంగానికి అవుతుంది, అక్కడనే పెట్టి అక్కడి నుంచే నడుపుదామని ఆలోచన ఆ రోజులలో చేసినాం. జితేంద్ర రెడ్డి చైర్మన్ అయినాకనే చేసినాం, కొన్నాం. అది సుమారుగా 5 కోట్లు పెట్టినాం, కానీ ఇప్పుడు దగ్గర 40 కోట్ల వరకు దానికి వాల్యూ వచ్చింది. గంగుల కృష్ణారెడ్డి అన్న జయేశ్వర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు, అందువల్లనే పదవి వచ్చింది అని అంటున్నారు. నిజమేనా? 200% నిజం. నిజమేనా? మీకు మన మంత్రి గారు జయేశ్వర్ రెడ్డికి ఎలాంటి అనుబంధం అన్న? ఎప్పటి నుంచి అనుబంధం, ఎలాంటి అనుబంధం? అటు పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎట్లా మీ ఇద్దరి మధ్యలో? అయితే పార్టీ పరంగా అంటే పార్టీలకు తీసుకుపోయింది కూడా మమ్మల్ని మా మంత్రి గారేనా? ఎందుకు తీసుకుపోయారంటే మేము అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాం. జితేంద్ర చైర్మన్, నేను డైరెక్టర్ ఉన్నా కాబట్టి కాంగ్రెస్ లో ఉన్నాం. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏమైందంటే ఇదే 4 రూపాయలు కావాలని మేము ఫైట్ చేస్తున్నాం. ఇది లీటర్ 4 రూపాయలు రైతులకు ఇవ్వాలి, తాళపెట్టే రైతులకు ఇస్తున్నారు, మాకు కూడా ఇవ్వాలని మేము చనిపోయిన పనులకు ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు తీసుకొచ్చినట్టు మీకు మేము తీసుకొచ్చినాక మొన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బర్రెలనే ఇది చనిపోయిన బర్రెలకి దానికి ఇన్సూరెన్స్ బదులు మళ్ళీ బర్రెలు ఇప్పిస్తున్నారు. అది కూడా అయింది ఇప్పుడు. దానికి ఇన్సూరెన్స్ ఎందుకు కొత్త బర్రెలు ఇప్పిస్తే అయిపోతుంది. ఇన్సూరెన్స్ ఇచ్చేది ఏం లేదు, బర్రెలు కొనుక్కోవాలి అంతే. దాని బదులు పైసలు మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది, మేము రైతులు వైపు కొనుక్కోవాలి. ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయింది. మంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు చెప్పిండు, మన మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఇప్పియాలని చెప్పిండు. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. శ్రీనివాస గారికి మన మంత్రి గారు పశువర్ధన శాఖ మంత్రి, అయితే ఆయన కూడా కలిసిన స్టార్ట్ అయింది. మీరు టీఆర్ఎస్ పదవిలో ఉన్నప్పుడు, మా డైరెక్టర్ ఉన్నప్పుడు ఏంటంటే మంత్రి గారు మీరు చైర్మన్ హోదాగా సీఎం కార్యాలయం వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి మీ పక్కన ఉన్న మాట్లాడినప్పుడు నిన్ను ప్రత్యేకంగా తీసుకుపోయి అందరు శాల్వా కప్పి పుష్పగుచ్చం మీ ముఖ్యమంత్రి గారికి ఇచ్చినప్పుడు అప్పుడు ఎట్లా అనిపించింది అన్న? ఎందుకంటే ప్రత్యేకంగా ఆ సందర్భం అప్పుడు ఏమనిపించింది అంటే 30 ఏళ్ళ కళ నెరవేరింది అనుకున్నాను.
30 ఏళ్ళ కళ నెరవేరింది అనుకున్నా. ఆశయం ఏంటంటే మేము రైతులం కదా, రైతులు విద్యార్థి దశ నుంచి రైతులమే, ఇంకో పని చేయలేదు. ప్రజా సంఘాలలో ప్రజలతోనే ప్రజలతోనే కలిసి ఉన్నాం. మీ తాతలు మీ నాయనలు మా ముత్తాతలు కూడా అయితే వ్యవసాయ కుటుంబం. అదే అది 30 ఏళ్ళ కళ ఒకటేసారి మీకు చైర్మన్ నెరవేరింది అని అంత సంతోషం అనిపించింది. అదే అయితే ముఖ్యమంత్రి దేవుడు అనిపించింది మాకు. మంత్రి ముఖ్యమంత్రి దేవుడు అనిపించింది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మేము చేయలేకపోయాం. ఎందుకంటే సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు కదా పెద్ద, మన కేటీఆర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏం చెప్పినారు, మన దగ్గర ఎట్లా వస్తే బాగుంటుంది అన్న సూచనలు సలహాలు ఏమన్నా మీకు ఏమైనా ఇచ్చిండ్రా? మదర్ డైరీ ఏంటంటే పెద్ద సమస్య ఇది, ఇది నష్టాలలో ఉన్నది. మరి నువ్వు సీనియర్ కాబట్టి మరి మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు నాయకత్వాన్ని పనిచేయాలి, దీన్ని మా గౌరవం నిలబెట్టాలి, దీన్ని ముందుకు తీసుకుపోవాలి, మీకు దానికి కావాల్సింది ఏదైనా నేను ఏర్పాటు చేస్తా అని ముఖ్యమంత్రి గారు మంత్రి గారు కేటీఆర్ గారు చెప్పారు, ధైర్యం ఇచ్చారు. ఆ విధంగా మాకు సపోర్ట్ చేస్తారు. మన నల్గొండలో ఉన్న టీఆర్ఎస్ లీడర్లు పెద్ద లీడర్లు మీకు అందరు సపోర్ట్ చేసినారా? పలాని గంగుల కృష్ణారెడ్డి అన్న అవుతున్నాడు చైర్మన్ గా అంటే దాదాపుగా ఏమైందంటే జితేందర్ రెడ్డి పోవాలనేది అందరికి ఉంది, దించాలనేది ఒకటి ఉంది. పార్టీ నిర్ణయం కూడా ఆల్రెడీ జితేందర్ రెడ్డి ఊకోమని చెప్పింది పార్టీ. అంటే ఏకపక్ష నిర్ణయాలు ఉన్నా ఎట్లా ఉండే, ఎందుకు అంత నష్టాలకు తీసుకుపోయినాడు? ఇక అంటే బ్రదరు 13 సంవత్సరాలుగా చైర్మన్ గా చేసిండు. ఇక దాంట్లో కొన్ని ఏంటంటే కరోనా వచ్చి కొంత పాలు తగ్గడం, కొంత వ్యాపారం తగ్గడం, కొంత ఇక రకరకాలుగా అది కొంచెం నష్టం అయిపోయింది. ఏదేమన్నా మీరు 2003 నుంచి డైరెక్టర్ ఉన్నారు, ఇప్పుడు చైర్మన్ అయినారు. పాడి రైతులు ఎక్కడ లాభం వస్తుంది, ఎక్కడ మార్కెటింగ్ చేయాలి అనేది రైతులతో పాటు, ఎందుకంటే మీరు ప్రజలకు న్యాయం చేయడానికే మీరు డైరెక్టర్ గా ఇప్పుడు చైర్మన్ గా అయినారు. అందుకని ముఖ్యంగా ఈ లాభాల్లోకి తీసుకుపోయే మార్గాలు అంటే ఎప్పుడెప్పుడు మీటింగ్లు పెడతారు, ఏమేమి జరుగుతుంది? ఇప్పుడు ఏంటంటే దాదాపుగా నెలకొకసారి బోర్డు మీటింగ్ పెడతాం. బోర్డు మీటింగ్ ఎంత మంది తోటి? 15 మంది తోటి. ఇప్పుడు ఏమన్నా ఉన్న ఈ నియోజకవర్గంగా పెడతారా, మండల వైద్యంగా పెడతారా? ఏమైనా ఉన్న రైతులతో ఎప్పుడైనా మాట్లాడాలంటే మీరు ఎట్లా మాట్లాడతారు? రైతులతో మాట్లాడాలంటేనేమో జనరల్ బాడీ పెడతాం సంవత్సరానికి ఒకసారి. రైతులు అంటే ప్లస్ అధ్యక్షులు, సహకార సంఘం అధ్యక్షులు ఉంటారు, వాళ్ళతో పెడతారు. ఎట్లా చేస్తే బాగుంటది పాలక దాని మీద అంటే పాలకవర్గం బోర్డులో డిసైడ్ చేస్తాం. ఈ 14 నాతో 15 మందితోని ఇంకా ఎన్డీడీపీ ప్రతినిధి కూడా ఉంటాడు మాకు, ఆయన కూడా ఉంటాడు ప్రతి బోర్డులో. ఎన్డీడీపీ సలహాలు సూచనలు, ఎన్డీడీపీ వారి ఆలోచన మేరకు వాళ్ళ సహకారం తీసుకొని మేము నడుపుతుంటాం. అవన్నీ బోర్డులో తీర్మానాలు చేసి జనరల్ బాడీలో పెట్టేస్తాం. ఏది కావాలో ఇది ఇంతవరకు అయింది. జనరల్ బాడీ అనేది ఏంటంటే లాభం ఎంత ఉంది, నష్టం ఎంత ఉంది, ఏది ఏమైంది, ఎంతవరకు ఉంది అవన్నీ చెప్పి మనకు కావాల్సిన ఇది ఈ సంవత్సరం పొద్దంతా గిన్ని కోట్ల లావాదేవీలు నడిచినాయి, ఇంత వ్యాపారం చేసినాం, ఇంతమంది పాలు వచ్చినాయి, గిన్ని వచ్చినాయి, ఇగో ఇదంతా గిన్ని పనులు చేసినామని ఆమోదం చేసుకుని కాబోయేటి ఇంకా ఏమైనా ముందు చేయబోయేటి ఆలోచనలు ఉంటే అవి కూడా మేము ఎజెండాలో పొందుపరిచి గీ కూడా చేస్తాం, గీ కూడా చేయదలుచుకున్నాం, ఇక వీటికి కూడా మీరు ఆమోదం తెలుపురని జనరల్ బాడీ అనే ఉద్దేశం ఏంటంటే ఆమోదం తెలుపుకుంటారు చేసిన పనికి చేయబోయే పనికి. పోయిన నష్టానికి కానీ లాభానికి కానీ వచ్చే లాభానికి నష్టానికి కానీ ఈ విధంగా ఉంటుంది అనేది చెప్తాం అన్నట్టు. ఇప్పుడు ఏదైనా రైతులకు కానీ ఇటు మదర్ డైరీ ఉన్న ప్రోడక్ట్ కానీ పాలకు కానీ ముందు తరాలకు మంచి లాభాల వాటం జరగాలంటే ఇదన్నా ఏమన్నా ప్రణాళిక సిద్ధం చేసినారా అన్న మీరు? అంటే ఇప్పుడు మేము ఏం చేసామంటే మీరు వచ్చినాక ఇప్పుడు నేను కూడా మొన్న మీటింగ్లో కూడా లేటెస్ట్ ఏంటంటే లీటర్కు 6.5 పెంచినాం. ఇక రైతుల బాధ తట్టుకోలేక ఎన్నడూ డైరీ చరిత్ర నేనైతే 20 ఏళ్ళు డైరెక్టర్గా ఉన్నా, అంతకుముందు ఒక 10 ఏళ్ళు అంటే 30 ఏళ్ళుగా సొసైటీ చైర్మన్ గా కూడా ఉన్నా కదా ఇదే సంవత్సరం. ఈ విధంగా ఎన్నడూ కూడా పెంచలే ఇంకా రేట్లు. ఇప్పుడు మీరు నేను మొన్న లేటెస్ట్ మొన్న లాస్ట్ బోర్డు మీటింగ్ లా పెంచినాం. ఇది రేపు 1 నుంచి అమలు అవుతుంది. ఏంటిది అని అంటే లీటర్ అంటే ఇక్కడ ఉన్నది ఈ విధంగా అంటే ₹6.50 లీటర్కు మేము పెంచినాం. అంటే ఈ ప్యాడ్ పర్సెంట్ ఇది. ఈ ప్యాడ్ పర్సెంట్ నుంచి 5 వచ్చిన వాళ్ళకు ఈ విధంగా వస్తాయి డబ్బులు. ఇగో ఇట్లా ₹34.20. అంతకుముందు
తక్కువ ఉండే అన్నట్టు. అయితే ఇప్పుడు సుమారుగా లీటర్కు ₹2 నుంచి 6.5 వరకు మేము రైతులకు పెంచగలిగినాం. ఇప్పుడు ఇంత నష్టాలలో ఉన్నా కానీ రైతుల బాధలు ఎందుకు పెంచవలసి వచ్చిందంటే ఈ రైతులకు ఇప్పుడు ఏంటంటే చాలా కష్ట పరిస్థితులలో ఇప్పుడు ఈ రేటు పెంచినట్టయితే పక్క డైరీలు ఏవైతున్నాయో వాళ్ళు తాత్కాలికం వరకు పెంచుతారు అన్నట్టు. పెంచి మా దగ్గర నుంచి రైతులకు లాక్కపోయి ప్రైవేట్ లో చేసేసుకొని తాత్కాలికం మరి వాళ్ళు ఏదో రేటు పెంచి కథ వెళ్ళిపోతారు. అయితే ఆ రైతులంతా కూడా మా మీద ఏంటంటే అవతల వాళ్ళు ఇస్తూ మరి మేము ఎట్లా పోయాలి, మీకు మాకు నష్టం అవుతుంది కదా అనే ఉద్దేశం మీద రైతుల ఆలోచన మేరకు మా పాలకవర్గం అందరం కూర్చొని మరి పెంచాలని ఈ విధంగా పెంచినాం. ఇది ఫస్ట్ నుంచి అమలు అయిపోతుంది. ఓకేనా, మంచి సంతోషం. ఇంకొకటి చూసుకున్నట్టయితే సరే, మీరు కమ్యూనిస్ట్ భావాల నుంచి టీడీపీ నుంచి టీఆర్ఎస్ నుంచి చైర్మన్ 30 సంవత్సరాల సహకారం ముఖ్యమంత్రి దగ్గర పోయి ప్రశ్నలు కలవడం జరిగింది. నిన్న కూడా కేటీఆర్ దగ్గరికి పోయి కలిసాం. ఎందుకు కలిసాం అంటే బ్రదర్ మాకేందంటే ఈ హైదరాబాద్ సిటీలో మిల్క్ పార్లర్లు ఉన్నాయి, పాల బూతులు. అవును, సిటీలో. అవును, జంట నగరాలలో ఉన్నాయి. అవును, అదేంటంటే 30 సంవత్సరాల కంటే ముందు నుంచే మాకు జిహెచ్ఎంసీ ఇస్తేనే మేము మా వాళ్ళు కట్టిర్రు. అవును, అవన్నీ మేము అన్న పాలు, పెరుగు, నెయ్యి మా ప్రొడక్ట్స్ కూడా పెట్టి అమ్ముకుంటారు. మా ఏజెంట్లే అమ్ముతారు. అవును, ఇప్పుడు కూడా ఉన్నాయి. అవును, అందులో ఒక 30 దాకా రోడ్ వైడింగ్ లో పోయినాయి. కొన్ని కాలనీలలో కొన్ని సమస్యలు ఉండి ఆగినాయి. ప్రస్తుతం అయితే 45 దాకా రన్నింగ్లు ఉన్నాయి హైదరాబాద్. అయితే నిన్న జిహెచ్ఎంసీ వాళ్ళు దాన్ని ఏదో తీసేయాలని అని అంటుంటే మా ముఖ్యమంత్రి మనం కేటీఆర్ గారు శాఖ మంత్రి కదా, పురపాలక శాఖ మంత్రి కాబట్టి, మున్సిపల్ మంత్రి కాబట్టి, అయ్యా మా రైతులకు ఇట్లా ఇబ్బంది జరుగుతుంది, మా బిజినెస్ వ్యాపారానికి జరుగుతుంది అని నిన్న కలవడం జరిగింది. జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మంత్రి నాయకత్వాన్ని పోయినాం. వెంటనే జిహెచ్ఎంసీ కమిషనర్ కి చెప్పి వాటిని తెరువు మీరు ఉండాలని చెప్పిండు. ఉంచుతాను మాకు హామీ ఇచ్చిండు. దాంతో పాటు నిన్న కూడా ₹4 విషయం కూడా మళ్ళీ చర్చ వేసిన, దండం పెట్టినా దండం పెట్టినా మాకు ఇవ్వాలంటే కృష్ణారెడ్డి సార్ నువ్వు వచ్చినా కానీ ఇప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాను, అందరు ఫోన్లు చేస్తుంటారు, అడుగుతుంటారు. ఇంకొకటి చైర్మన్ అయితే అయిపోయారు, భవిష్యత్ రాజకీయాల్లోకి అడుగు పెడితే నేను ఏదో ఒక్కటి కావాలని వస్తారు. మరి మీ భవిష్యత్ కార్యాచరణ ముందు ఎట్లా ఏందన్నా, ఏమైనా కావాలని ఉన్నారా? అంటే ఇప్పుడు రాజకీయాలలో ఏంటంటే మేమేమో వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాలలోనే ఉన్నాం కదా. అవును, ప్రజల కోసమే ఉన్నాం, ప్రజల మధ్యనే ఉన్నాం. విద్యార్థి దశ నుంచి కూడా అంటే దాదాపు 40 ఏళ్ళు దాటినట్టే. నేను 82లో అక్కడ ఫోటో ఉంది బ్రదర్. నేను 82లో హై స్కూల్ ప్రెసిడెంట్. 82లోనే నేను రావణపేట జూనియర్ కాలేజ్ ప్రెసిడెంట్ గా ఉన్నా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా రాజకీయ జీవితం. అంటే అంతకుముందు కూడా మేము ఆయన వాళ్ళంతా రాజకీయాలు ఉన్నారు కాబట్టి మేము కూడా అట్లనే ఉన్నాం. ఓకే అన్న, మీరు ఇప్పుడు ఉన్నారు ప్రజెంట్ అయితే ఒక చైర్మన్ పోస్ట్ ఉన్నారు అంటే భవిష్యత్తులో ఇది అయితే బాగుంటుంది అన్న నీ అనుచరులు కానీ, నేను నమ్ముకున్న వాళ్ళు కానీ, నీకు కానీ మనసులో అయితే ఏదో ఒకటి ఉంటుంది కానీ నీ భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది కదా. దీని తర్వాత ఏదైతే బాగుంటుంది. ఎన్ని సంవత్సరాల వరకు నీ పదవి? అంటే నాకు ఇప్పుడు డైరెక్టర్ పదవి కాలం 1 సంవత్సరం ఉంది. ఈ సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ డైరెక్టర్ కావాలి, చైర్మన్ ఇది మీరైతేనే బాగుంటుంది అని ముఖ్యమంత్రి గారు, పార్టీ మంత్రి గారు అది వచ్చింది కదా. బీఫామ్ ముఖ్యమంత్రి గారు బీఫామ్ పంపారు, మన సీల్డ్ కవర్. నేను మంచిగా చేస్తున్నా, పార్టీ గౌరవం మా గౌరవం కాపాడి డైరీని నిలబెడుతుండు అనే ఉద్దేశం ఉన్నట్టయితే పార్టీ నిర్ణయం తీసుకొని నాకు మళ్ళీ రిన్యూవల్ చేయొచ్చు. అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను. అది మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు తీసుకునే నిర్ణయం అది. ఓకే అన్న, ఏది ఏమైనా సరే మన పాడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ, ఎందుకంటే మీకు అన్ని సమస్యలు తెలుసు. ఇప్పుడు ఏదన్నా గీడనే జంటనారాల జిహెచ్ఎంసీలు తీసేస్తే వెంటనే పోయి కలిసిరు, పుట్టిన కలిసిరు, దాన్ని తెరువు ఊక అని చెప్పారు. ఇంకా అట్లాంటి కొత్తవి పెట్టుకుంటూ అటు రైతులకు, ఇటు వీళ్ళకు, సిబ్బందికి ధర పెంచడం కానీ అన్నిటికీ. ఎందుకంటే మీరు ఖచ్చితంగా పని చేయాలి, పని చేయించుకోనికి వాళ్ళు ఉన్నారు, పని చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి, ప్రజల కోసమే మీరు మీ ఫ్యామిలీ అంతా పనిచేస్తున్నారు అన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసం పని చేయాలి, న్యాయం జరగాలి. మదర్ డైరీ అంటే ఏదైతే వెనుక పోయిందో ఈసారి గట్టిగా మీరు మళ్ళీ చూపించాలి. ఆ ప్రయత్నం చేయరా? మరి మా తుపాకి రాజ్యం వచ్చేటట్టుంది.
మంచిగా ఉంది. నిజం చెప్పానా? మంచిగానే ఉంది. మంచిగానే ఉందా? మళ్ళీ ఇంకోసారి వచ్చి మళ్ళీ ఒకసారి ముచ్చట పెడదామన్నా. పిలుస్తావా మరి? ఇంకొక విషయం ఏంటంటే నాకు కూడా ఏముందనంటే, నేను పురుషోత్తం రెడ్డి మీదనే తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడినప్పుడే రావణపేట అసెంబ్లీ టికెట్ అడిగిన. అడిగిన టీడీపీ తరఫున అడిగితే అప్పట్లో సిపిఎం అలయన్స్ ఉండే మాకు. అలయన్స్ లో అది సిపిఐ పోయేది. 3 సార్లు సిపిఐ నుంచి గుర్రం యాగిరెడ్డి అది గెలిపించాం. ఆ తర్వాత ఒకసారి అలయన్స్ పోయి బీజేపీ ఒకసారి తెలుగుదేశానికి ఇండివిజువల్ గా వచ్చేసినాం. అప్పుడు మా గురువు గారు మోతస్వామి రెడ్డి గారు ఉండే. మోతస్వామి రెడ్డి గారికి సీనియర్ కాబట్టి ఆయనకి ఇచ్చారు. అప్పుడు కూడా మాకు ఇవ్వమని అడిగినాం. మేము పెట్టుకున్నాం, దరఖాస్తు పెట్టుకున్నాం. పెద్ద మనిషి కాబట్టి ఇవ్వాలంటే సరే అందరూ అభిప్రాయం మీరు చేసినాం కానీ అది కొద్ది మెజార్టీతోని అప్పుడు సోమిరెడ్డి గారు ఓడిపోయారు. లేకపోతే టికెట్ ఓడిపోయారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏమైందంటే మళ్ళీ బీజేపీ టీడీపీ అలయన్స్ వచ్చింది. అప్పుడు కూడా నేను టికెట్ అడిగినాం. అప్పుడు కూడా అడిగినాం, టీడీపీ తరఫున అడిగినాం. అడిగితే అది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నీకు మదర్ డైరీ చైర్మన్ ఇస్తారు ఆ రోజులలోనే చెప్పిండు. ఇప్పుడు అలయన్స్ బీజేపీ అలయన్స్ కాబట్టి అది జిల్లాలో 2 సీట్లు అడిగారు, రావణపేట తప్పకుండా ఇవ్వవలసిందే అని అంటే సరే పార్టీ నిర్ణయం మేరకు పనిచేయవలసిందంటే పార్టీ నిర్ణయం మేరకు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ఆయన అంశాలుగా మేము అప్పుడు పార్టీగా పనిచేసినాం. దాసరమల్లి బీజేపీకి చేసినాం కానీ ఆయన ఓడిపోయినారు. అదే నేను ఇప్పుడు మీరు చెప్పారు భవిష్యత్ కార్యాచరణ ఏందన్నా, భవిష్యత్ కార్యాచరణ ఏందన్నా అంటే ఎందుకంటే అప్పుడే మీరు ఎమ్మెల్యే టికెట్ ఆశించి కావాలని కొట్లాడినారు మీరు. ఇప్పుడు చైర్మన్ ఇది ఉంటే చాలు, మళ్ళీ రిన్వాల్ చేస్తే చాలు అని అంటారు. అంటే ఉండొచ్చు కానీ ఎందుకంటే అంత పార్టీ ముఖ్యమంత్రి మీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఆ లెటర్ నిర్ణయిస్తే ఆ పార్టీకి చంద్రబాబు నాయుడు పార్టీలో పనిచేసినప్పుడు ఆయనకే ఖచ్చితంగా పనిచేసినాం. కమ్యూనిస్టుల పార్టీలో ఉన్నప్పుడు పార్టీ సిద్ధాంతాల కోసం ప్రజల కోసమే చేసినాం. అదే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా, మన మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి పదవి ఉన్నా లేకున్నా, చైర్మన్ ఉన్నా లేకున్నా ఖచ్చితంగా పనిచేస్తాం. ఎందుకు చేస్తాం అంటే కొంచెం 1-2 నిమిషాలు చెప్పాను. ఏంటంటే మేము కమ్యూనిస్టులకు వెళ్ళి వచ్చినాం కాబట్టి ప్రజలలో మా ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. ప్రజల బాధ నుంచి మేము ఆలోచన చేస్తాం. రెండోది ఏంటంటే ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారు. అంటే వాస్తవాలు చెప్తున్నా. ఏదో నాకు చైర్మన్ ఇచ్చిరు, చైర్మన్ కూర్చున్నాను, పార్టీ గొప్పలు లేకపోతే ముఖ్యమంత్రి గొప్పల కోసం నేను చెప్తలేదు. ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. అయినా కరెంటు ఉచిత కరెంట్ అడిగిన నేను మండల పార్టీ అధ్యక్షుడు. అప్పుడు రావణపేట నుంచి మండల పార్టీ అధ్యక్షుడు. పార్టీ అధ్యక్షుడిగా లేచి చంద్రబాబు నాయుడు గారిని సారా బంద్ చేయండి, లిక్కర్ బంద్ చేయండి, ఉచిత కరెంట్ ఇవ్వని అడిగాను. అయితే ఆ రోజులలో ఆయన ఏమన్నాడంటే చూడు బ్రదర్, ఉచిత కరెంట్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకుంటాం అని అన్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మండల పార్టీ అధ్యక్షుడిగా ప్రశ్న వేసిన ఆ రోజు అడిగిన. ఆ రోజు ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి అడిగారు. అయితే పరిస్థితి ఏంటంటే ఇయ్యలేమని చెప్పేసి ఓపెన్ అదే బట్టలు ఆడడం అంటే ఇయ్యలేనని చెప్పింది. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి అయినాక కూడా అది సాధ్యం కాదు. వైఎస్ఆర్ అయినా ఉచిత కరెంట్ ఇవ్వాలి. అయితే అంతకుముందు ఏంటంటే రైతులలో ఏముందంటే 9 గంటలు కరెంట్ ఇచ్చు చంద్రబాబు నాయుడు. 9 గంటలు అన్నదంటే అది ఏం చేసేదంటే 3 గంటలు ఒకసారి 3 గంటలు ఒకసారి 3 గంటలు ఒకసారి ఇచ్చేది. అయితే బోర్లు మన దగ్గర తెలంగాణలో ఉన్నాయి ఏంటంటే ఎక్కువ బోర్లు. ఆ బోర్లు ఏమో నిండా పోయాయి, మోతాదుగా వస్తాయి. ఆ కరెంట్ రాగానే ఆ మొదటి మడి వారేది. ఆ మొదటి మడి రాసి ఆ 3 గంటల వల్ల మళ్ళీ నడవ టప్పుకు అని పోయేది, ఆగిపోయేది. ఆ నీళ్ళు ఆడికే బిక్కేది, ఎండిపోయేది. అట్లా ఆయన 9 గంటలు ఇచ్చిన దాంట్లో రైతులకు వేస్ట్ అయిపోయింది. అది అక్కడ రాకుండా పోయింది. వచ్చిపోయే కరెంట్లలో ఇంకో బాధ ఉండేది. ఏంటంటే పైగా అనుకునేది స్టార్టర్ పెట్టగానే తలకాయ పెట్టి పడుకునేది. రాత్రి కూడా పోయి అది ఇచ్చేది, రాత్రి ఇచ్చేది కరెంట్, పొద్దున్న ఇవ్వపోయేది. ఆ తలకాయ స్టార్టర్ పెట్టగానే మంచం వేసుకొని అనుకునేది. అది ఎప్పుడు అయినా మళ్ళీ ఒత్తుకుంటూ కూర్చుని. ఆ విధంగా ఏమైందంటే మోటార్లు కూడా చాలా
దెబ్బతినేది వచ్చిరాని కరెంట్. మోటార్లు దెబ్బతినే రాత్రి పాము తేలు రైతులు అనేక సమస్యలతో సమస్యలు ఎదుర్కోలేదు. నేను కూడా ఒక రైతునే, నేను కూడా ట్రాన్స్పరెంట్ తలకాయ పడుకున్నాను. నేను వ్యవసాయం చేసిన, నేను గోల్గొట్టినా, నేను అడుగు మందు నేను అన్ని పాలు పిండుకున్నా, అన్ని చేసుకున్నాను, ట్రాక్టర్ నడుపుకునేది. అయితే ఆ విధానం ఏంటంటే బాగా ఇష్టపోయాను ఈ పాలకులతో. ఆ తర్వాత కాంగ్రెస్ లో వచ్చినప్పుడు ఇంకా అద్భుతమైన పరిస్థితి, కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా మామూలు పరిస్థితి కాదు. అసలు కరెంట్ అనేది పొద్దున్నాక పోయి ఇంట్లో కూర్చునే పరిస్థితి లేకుండే, ఇంట్లో కూర్చునే పరిస్థితి లేదు పొద్దున్నాక. ఎందుకంటే తెలంగాణ 3 ఫేజ్ ఇచ్చేది, ఇక 3 ఫేజ్ ఇచ్చినాక పొద్దున్నాక అసలు టెంకర్లలో అయితే కూర్చునే పరిస్థితి ఉండదు. అయితే ఇప్పుడు మా రైతులలో వచ్చింది ఏంటంటే పెద్ద ప్రేమ వచ్చింది ఏంటంటే ఈ గవర్నమెంట్ లా ఇప్పుడు ఏంటంటే ఉచిత కరెంట్ అయింది. కరెంట్లో నాణ్యంగా వస్తుంది. 24 అవర్స్ కరెంట్ నీకు ఎన్నో ఎప్పుడో ఒకసారి పోతే 5-10 నిమిషాలు ఏదన్నా అక్కడ చెట్లు కూలి లేకపోతే ట్రాన్స్ఫార్మర్ జంక్షన్లలో ఏదన్నా రిపేర్ వచ్చి ఏదన్నా అంతరాలు వైరు ఇట్లా తెగిపోతే అప్పటికి అది కూడా స్పీడ్ చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు కరెంటు లేదు అనే సమస్య లేకుంటుంది, ఎక్కువ అవుతుంది కరెంట్ అని అంటారు రైతులు అనే పరిస్థితి. దానికి తోడు ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు నీరు మీద బాగా తీసుకున్నాడు. అంత లేకుండా నీళ్ళు వచ్చేసినాయి, ప్రాజెక్టులు వచ్చేసినాయి, మిషన్ భగీరథ వచ్చేసింది. దీనికి తోడేందంటే ఒక 7-6 ఏళ్ళు అంటే నేను రైతు బిడ్డగా చెప్తున్నా, ప్రభుత్వం గొప్పల కోసం చెప్తలేదు, రైతు బిడ్డగా చెప్తున్నా. నాకు 10 ఎకరాల భూమి ఉంది అనుకోరు రైతులు. ఏంటిదని అంటే 5,000 రూపాయలు ఒక కార్కి ఇస్తుండు రైతు బంధు. అంటే 10 ఎకరాలు ఉన్న రైతు ఆయనకు 1,00,000 రూపాయలు రైతు బంధు వస్తుంది. ఆ రైతు బంధు ఏంటి, ఒక జీతం వెళ్ళిపోతుంది, సంవత్సరం జీతం వెళ్ళిపోతుంది 1,00,000 రూపాయలు. అది పెద్ద ప్లస్ అని. లేకపోతే పెట్టుబడి వస్తుంది, యూరియా సంచులు, అడుగు మంది సంచులు, ఏదైనా మొత్తం పెట్టుబడి వస్తుంది. దాంతో రైతుకు కొంచెం ఎసులుబాటు వచ్చింది. మీరు అన్నది వాస్తవం అన్న. మీరు ఈ మిశ్రమైన ఎకరాలు 20 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే రైతులకు లాభం అవుతుంది. కానీ అదే మరి రైతులు వ్యవసాయం చేయకుండా కౌలుకి ఇస్తే కౌలుదారు పరిస్థితి. ఇక కౌలుదారు అనేది ఒకటి ఆలోచించారు. అంటే కౌలుదారు కూడా వస్తా. కౌలుదారిగా ఉన్నోనికి కౌలుదారి ఏంటంటే వాళ్ళకు ఇది వచ్చేస్తుంది. వాళ్ళ ఇళ్ళల్లో ఏది కళ్యాణ లక్ష్యం వచ్చింది, యాదవులకు గొర్రెలు వచ్చినాయి, వేరే వాళ్ళకి బర్రెలు వచ్చినాయి, వాళ్ళకు కూడా ఆ కుటుంబాలకు కూడా రకరకాల లబ్ధిలు వచ్చేసినాయి. అదే వస్తున్నాయి కానీ ఒక లిమిట్ పెడితే బాగుంది దళిత బంధు అని. అంటే ఒకటి ఉంది. రైతు అనేది ఏంటంటే వాస్తవానికి రైతు నేను వ్యవసాయం చేసి పండించుకుంటే నేను క్వింటల్ బియ్యం తింటాం మేము 6 నెలల సంవత్సరానికి. మరి అన్ని కూడా అందరికి ఒక రకంగా మేము పండిస్తున్నాం, పైసలు ఆశిస్తున్నాం, కానీ అయినా ఇది దేశానికి అందరినీ ఉపయోగపడి అందరినీ సాగుతున్నటువంటి విషయం కదా. ఇప్పుడు ఇది దేశమంతటా పెట్టారు, అన్ని రాష్ట్రాలలో ఈ రైతు బంధు మంచి కార్యక్రమాన్ని అందరు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి వేసినాకనే అంతటా స్టార్ట్ అయ్యింది ఆదర్శం. అంతమంది ఉన్న ముఖ్యమంత్రులు ఏ రైతు గురించి అయినా ఆలోచించిరా ఒకటి అడుగుతున్నాను. నేను రైతు బిడ్డ అడుగుతున్నాను, టిఆర్ఎస్ పార్టీ అడుగుతలేదు. చంద్రబాబు నాయుడు ఏదైతే టీడీపీ పార్టీ పని చేసిన చంద్రబాబు నాయుడు వ్యవసాయమే దండగా కరెంట్ ఇవ్వమంటే నేను అనుభవించున్నాను. నీతో అన్నాడు, నాతోటే అన్నాడు. అంటే చెప్తున్నా అదొకటి. ఇంకొకటి కూడా చెప్తా, బాగా అనుభవించి చెప్తున్నా. ఏంటంటే ఒక రైతు అప్పుల పాలయ్యేది, అప్పుల పాలయ్యే చచ్చిపోయాడు రైతు ఆత్మహత్య. మా దగ్గర 2 రైతులు వచ్చేటప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ సస్తే వాళ్ళకు దాన ఖర్చులకు పైసలు లేవు. దానం చేస్తాం కదా, దాన పైసలకు కూడా పైసలు లేవు. అయితే ఎవరిని అడిగినా ఎవరు ఇయ్యలేని పరిస్థితి. అసలు మేము అనుభవించంటే మేమే ఉన్నాం. ఇక నాకు తుమ్మ చెట్లు ఉండే, ఒకడు తుమ్మ చెట్లు ఇచ్చేది, ఒకడు 100-200 ఇచ్చేది. ఇట్లా చేసి ఒక రైతు చచ్చిపోతే అంత్యక్రియలు చేసిన పరిస్థితి ఏర్పడదు. కానీ ఇప్పుడే దొరికేనా మన ముఖ్యమంత్రి వచ్చినాక రైతు బీమా ఇచ్చిండు 5 లక్షలు. రైతు బీమా రైతు బీమాతో ఏమైంది, ఒక రైతు అన్న కూడా చచ్చిపోయింది అనుకో, 50,000 ఏమంటే అడిస్తుండే, 1,00,000 రూపాయలు ఈరోజు దాన ఖర్చులు అంటిస్తుండే. ఎందుకంటే 4వ రోజే పడుతున్నాయి. 4వ రోజే 5 లక్షలు పడుతున్నాయి. సంతోషదగ్గ విషయం అది. అంటే ఇది బాగా ఆలోచించారు మీరు. ఆయనకి 100 రూపాయలు కూడా పుట్టగదు కాకపోయేది చచ్చిపోతే. అందరు తలాంటి తీసుకొని చేసిన రోజులు ఎన్నో చూసినా, ఎన్నో సాగులు చేసినాం అట్లా. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు ఆ పని పడతలేదు. ఎవడో ఇస్తుంటే చుట్టపోవడం బంధువు, ఎవడో సాగు ఖర్చులు కావాలంటే 1,00,000 కావాలని ఇంటికి వచ్చి
ఇచ్చిపోతారు. ఎందుకంటే 4వ నెల 5వ నెల 5 లక్షలు వస్తాయి, 4 లక్షలు దోకలేదని ఇచ్చేసిపోతారు. ఆ పరిస్థితి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వికలాంగులు, ఈ వృద్ధులు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇది ఇవ్వకపోతే చాలా సగం మంది చచ్చిపోయారు ఇప్పటికి. ఎందుకు చచ్చిపోయారంటే ఈ కొడుకుంటాడు కోడలు ఉంటారు ఇంట్లో. ఈ ముసలాళ్ళను వాళ్ళకి అన్నం పెట్టాలంటే పెట్టపోయేది. అందుకే పింఛన్, అప్పుడు పింఛన్ 200 300 ఇచ్చేది. 200 300 ఏం లెక్క. కానీ ఇప్పుడు 2000 రూపాయలు వీళ్ళకి వస్తున్నాయి. అంగవికలాంగులు వాళ్ళు ఉంటే వీడియో మన భర్త చచ్చిపోయిన వాళ్ళు అంటే 3000 వీళ్ళకి 3000 వస్తుంది. అయితే ముసలి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఊళ్ళలో అంటారు అంటే మేము చూస్తున్నాం కూడా. ఆమె బియ్యం మన 6 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తుంది గవర్నమెంట్. ఆ బియ్యం అంటే ఆమె ఏం చేస్తుంది, మా అంటే ఒక 500 1000 రూపాయలు 500 1000 ఆ కూరగాయల ఖర్చు అంతకంటే ఎక్కువ పెడతలేదు. ఆ మిగతా 1000 ఉంటే మళ్ళా కోడలకో కొడుకో మనవరులకో మనవాళ్ళకో అవి ఇస్తుంది. అవి రావడం వల్ల ఈ కొడుకు కోడలు ఈ ముసలిలను చూసుకుంటారు మంచిగా. పైసలు వస్తాయి, పైసలు వస్తుంది. 1000 గిడతాయి వీళ్ళు బతుకుంటే 1000 గిడతాయి తిరాగా అతే. వీళ్ళు అయ్యకపోతే వీళ్ళను ఆకిట్ల వాళ్ళెదురు ఎప్పుడో చచ్చిపోదు. అదొకటైతే చాలా మరవరి కాదు. నీకెందుకు వాళ్ళు ఏది ఏమైనా చెప్పు నువ్వు మరవరు అంటే పరిస్థితి, వాస్తవ పరిస్థితులు. ఇప్పుడు ఆడపిల్లలు పెళ్లి చేసుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకు 1,20,000 ఏదో కళ్యాణ లక్ష్మి ఏంటంటే అప్పుడు ఆ స్కీమ్ ఎట్ట పెట్టారంటే ఎవరైనా పేదంటి పెళ్లిళ్ళు అయితే ఏదో పటేలు రెడ్డు అని ఉంటారు కదా, ఉంటే ఎంతో అంత ఈ దానా చేయకుండా అది ఆలోచన చేసి కేసీఆర్ ఆసరా అనే కాన్సెప్ట్ తోటి ఇది పెట్టినట్టు పదవి. అంటే వాస్తవాలు ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఒక నిర్మాణంగా అయిపోయినాయి. కేసీఆర్ గారికి రైతులకు వృద్ధులకు వీళ్ళు మారే పరిస్థితి లేదు. నువ్వు అవతలలో చేతిస్తానా ఇంకా నీకు 2 రూపాయలు 2000 పింఛన్ ఇస్తున్నా, నేను 5000 ఇస్తాను కానీ అవతలలో ఇస్తాడు అనే నమ్మకం జనాలలో లేదు. ఉట్టి మాటలకు అంటారు కానీ కేసీఆర్ నోట్లోకి వెళ్ళి మాట వెళ్తే మాత్రం ఇస్తుడు బతును అనేది ఉంది. ఇక ఇప్పుడు ఈ వడ్ల సమస్య అయితే వచ్చింది. బీజేపీ వాళ్ళు వాస్తవంగా దాన్ని FCI అనేది కొనాలి. ఇప్పుడు అదొకటి సజావుగా నడిస్తే ఇవాళ ఈ పంచాయతీ ఉండకు. వాళ్ళు ఇలా కొనమని చెప్పేసరికి వాస్తవంగా బ్రదర్ 7 ఏళ్ల నుంచి ఈయన్నే నా వరిసేను ఈయన్నే కళ్ళం మార్కెట్. ఏ ఊరు ఉంది ఆ ఊరు ఉంది. అంతకుముందు దళారీలు వచ్చి 5 రూపాయలు 5 కిలోలు క్వింటాల్కి 5 కిలోలు 10 కిలోలు తక్కువ తోకేది, వడ్లు ఎక్కువ తోక్కునేది, పైసలు తక్కువ ఇచ్చేది. మళ్ళీ పైసలు కూడా వాళ్ళకి ఇచ్చినాక తిప్పుకొని 6 నెలలకు 3 నెలలకు ప్రైవేట్ వాళ్ళు ఇచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఊళ్ళోనే అయిపోయింది, ఖచ్చితంగా రేటు వచ్చింది. ఎవరి పొలం దగ్గర వాళ్ళు జోకించుకుంటున్నారు, అందరికి ప్రశాంతంగా ఉంది. అంతకుముందు కొంత అనుభవించింది ఏంటంటే మా దగ్గర పోరగాళ్ళు 20, 30, 32, 35 రాగా కూడా వ్యవసాయం చేస్తున్నారంటే పిల్లని ఇయ్యలేని పరిస్థితి. పిల్లలు ఏం చేస్తున్నారంటే వ్యవసాయం చేస్తున్నారంటే అమ్మాయి వ్యవసాయం చేస్తే ఏం పిల్లని ఇవ్వాలనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏంటంటే నీళ్ళు వచ్చినాయి, ఉచిత కరెంట్ వచ్చింది, 5,000 ఎకరానికి ఇస్తుండు కదా రైతు బంధు వచ్చింది. దీనివల్ల ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే భూములకు రేట్లు పెరిగినాయి, ఊళ్ళలో మొత్తం రేట్లు పెరిగినాక ఇప్పుడు సరే 5 ఎకరాల భూమి ఉంది, 10 ఎకరాల భూమి ఉంది, ఏమో ఎట్లా చేస్తాడు ఇవాళ అమ్మాయిలు అనే పరిస్థితి వచ్చి ఇప్పుడు ఈ 6 ఏళ్ల నుంచే ఈ రైతులు కొంచెం తెల్లగా జర్ర బతకడానికి వచ్చిర్రు భక్తులు. ఇక రేపు మళ్ళీ కేంద్రం ఓట్లు కొనను అని అంటే మళ్ళీ ఇది ఆగితే ఇక రేపటి పరిస్థితి మళ్ళీ రైతులకు ఇబ్బందికరంగానే ఉంటుంది అనుకుంటున్నాం. దాన్ని ఏంటంటే మళ్ళీ కేంద్ర గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా ఓట్లు కొనాలి, కొంతనే మంచిగా ఉంటుంది అని మా ఆలోచన. ఓకే అన్న, మీరు అన్ని ముచ్చట్లు చెప్పినారు. ఎందుకంటే నేను కొద్దిసేపు మాట్లాడుతున్నా కానీ మీ మనసులో ఉన్న ముచ్చట్లు అన్ని చెప్పినారు. ఇంకోటి ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు చెప్పారు, మంత్రి చేసిన చెప్పారు, మీరు చేసిన పనులు గట్టే చెప్పారు. మళ్ళీ ఇంకోసారి వస్తా ఖచ్చితంగా ముచ్చట పెడతాయి సార్ అందరితో పాటు. చూసిరు కదా గంగుల కృష్ణారెడ్డి అన్న అనేకమైన విషయాలు చెప్పిండు. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే పాలు ఉన్నాయో
ఆ పాడి రైతులు ఉన్నారో వాళ్ళు కేంద్రంలో పాలు పోయాలి, పాల కేంద్రంలో ఆ వచ్చిన పాలు స్వచ్ఛంగా ఉండాలి, వాళ్ళకు కరెక్ట్ ధర ఇస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే నష్టాల్లో ఉందో మదర్ డైరీ దాన్ని ఖచ్చితంగా మళ్ళీ మార్కెట్లోకి తీసుకుపోయి దాన్ని ఖచ్చితంగా పని చేస్తాను అన్న అంటుండు. అందరికీ మంచి పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మదర్ డైరీ మళ్ళీ వినిపించాలి, మదర్ అంటే తల్లి లాంటిది కాబట్టి పాలు గిట్ట స్వచ్ఛందంగా రావాలి. వాళ్ళది ఏమైనా ఉంటే చైర్మన్ గారు కొత్తగా ఏర్పడ్డారు, 2003 నుంచి పనిచేసినారు కాబట్టి ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటా అంటున్నాడు. మంచి మంచి స్కీములు గిట్ట తీసుకొస్తా అంటున్నాడు. ఏదైనా మదర్ డైరీ మార్కెట్ ముందుకెళ్తేనే లాభాలు ఉంటాయి, లాభాలు ఉంటేనే ఎంప్లాయీలకు జీతాలు వస్తాయి, ఆ జీతాలు అందరూ వస్తేనే కుటుంబంతో సంతోషంగా ఉంటారు. మరి తుపాకి రాజా ముచ్చట మంచిగా ఉంది కదా, మరో లీడర్తో తుపాకి రాజా ఎగ్దమ్ ముచ్చట పెడతాడు. ఉంటాం మరి. థ్యాంక్ యూ.